మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామానికి చెందిన ఇరువురు అన్నదమ్ములు నాగగోపి, నందకిషోర్ మృత్యువాత పడడంపై అటు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు, ఈ ప్రమాదానికి కారకులు ఇసుక మాఫియానే అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మున్నేటిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరపడం వల్లనే చాలా పెద్ద మొత్తంలో భారీగా గోతులు ఏర్పడ్డాయని, ఆ గోతుల్లో వరద నీరు నిల్వ ఉండడంలో అంచనా వేయకనే ఆ ఇద్దరు చిన్నారులు కూడా మృత్యువాత పడినట్లు ప్రస్తుతం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఇసుక మాఫియా పెట్టరగిపోవడం వల్ల వెనుక కారణాలు ఏంటి, ఈ ఇద్దరు చిన్నాల మృతికి ఇసుక మాఫియాకి సంబంధం ఏంటి? నా పేరు మరీది రామకృష్ణరావు అండి. మాది చిన్న మండవ. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు లారీలతో 200 మిషన్లు పెట్టి విచ్చలవిడిగా తోలిచ్చారు. అదే టైంలో మేము ఆ ఇసుక తోలియకుండా ఆఫ్ చేయడానికి మేము చాలా ఎదుర్కొంటే పరచగాని వెంకటరాములు, నేను, మా గ్రామ అధ్యక్షుడు అన్నట్టు, పార్టీ అధ్యక్షుడు. అయితే మేము ఆ రోజున ఉన్న సిఐ గారు కూడా, ఎస్ఐ గారు కూడా మమ్మల్ని కేసులు పెడతాం మీ మీద, మీరు నెల రోజులైనా 2 నెలలైనా కూడా మీకు బెయిల్ రాదు అని మమ్మల్ని ఆ రోజున బెదిరించిన రోజులు ఉన్నాయి. అదే విషయంలో మా బట్టి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మధిర ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము బట్టి గారికి కూడా చెప్తే మా బట్టి గారు కూడా వచ్చారు, చూసి దాని మీద కలెక్టర్ గారితో కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు. కానీ ఆ రోజున బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉండబట్టి మా మాట కానీ, మా బట్టి గారి మాట కానీ ఎప్పుడు లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం వల్ల గతంలో కూడా గంగదారి తిరుపయ్య అనే అతను కూడా ఎస్సీ క్యాండిడేట్, అతను కూడా చనిపోయాడు. ఇవాళ ఈ పిల్లలు ఇద్దరు కూడా చనిపోవడం కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీపిచ్చిన ఈ గోతుల వల్లే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఈ ఏంటంటే లేబరు తీస్తే ఏం తీస్తారు, మామూలుగా ఒక 3 అడుగులు 4 అడుగులు లోతే తీస్తారు తప్ప ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు 200 మిషన్లు పెట్టి విచ్చలవిడిగా ఒక 30 మీటర్ల లోతు వరకు ఇసుక తీసిన గోతులు ఇవాళ వరకు కూడా నిండలేదు. దానివల్లనే ఇప్పుడు ఇదంతా జరగటం జరిగింది. అయితే ఈ పిల్లోడు సాధారణంగా మైనింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గోతుల్ని పూడ్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే పరిమితి వరకే తవ్వకాలు కూడా సరిపట్టాలని చెప్పి మైనింగ్ శాఖ కూడా చెప్తుంది. అటు రెవెన్యూ, ఇటు మైనింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. మీ ఊరి అధికారులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా? ఎంఆర్ఓ దృష్టికి, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్పారు సమాధానం? స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, మైనింగ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మేము మా మైనింగ్ వరంగల్ కూడా వెళ్తే ఆ రోజున ఈ లింగాల కమలరాజు, ఇలా మన నామనాశ్వరరావు గారు, వీళ్ళందరినీ అండలు చూసుకొని ఆడ విచ్చలవిడిగా ఇసుక తీసి ఇవాళ చిన్న మండవకి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ ఏట్లోకి ఒక ఆడోళ్ళు కూడా బట్టలు ఉతుక్కొని ఏట్లోకి జాడించుకొని వద్దామన్నా లేని పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఎక్కడ ఏ లోతు ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ ఏ బుడుగు ఉంటుంది అని కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఒకప్పుడు నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల నుండి కూడా ఎటు పడితే అటు ఆడోళ్ళే కాదు, మగోళ్ళే కాదు, ఎట్లా పడితే అట్లా ముసలోళ్ళు కూడా నడుచుకుంటూ ఇక్కడ నుండి ఈ రేవు నుండి పెదమండకి, వల్లాబికి, అట్లా ముదిగొండకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. బైకులు పోయేది, సైకిల్ పోయేది, ముసలోళ్ళు నడుచుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే విచ్చలవిడిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది చేయడం వల్లే తప్ప ఇంకొకటి ఏది లేదని నేను చెప్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దృష్టికి తీసుకెళ్లారా? ఇసుక మాఫియా గతంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది, ఇలా భారీ మొత్తంలో అక్రమ తవ్వకాలకు పాల్పడిందనే అంశంపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా? ఇంకా ఇసుక మాఫియా ఆగడాలు ఆ ప్రాంతాల్లో అలానే కొనసాగుతున్నాయి? నా పేరు వెంకటరావు అండి. చిన్నమండవ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఉసుక మాఫియా ఊళ్ళో కొంతమంది నాయకులు, మంత్రి గారు వీళ్ళందరూ సపోర్ట్తోనే ఆ ఉసుక పెద్ద కుక్కలను తీసుకొచ్చి పెద్ద తీయాల్సిన కంటే ఎక్కువ మొత్తంగా లోతు తీసి గుంటలు పడే కారణం వాళ్ళ వల్లనే. సరే, ఇంతకుముందు అన్నట్టు లోతు పర్మిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ మించి తీశారు వీళ్ళు. అన్ని లంచాలు పెట్టి ఊళ్ళో
కొంతమంది నాయకులు డబ్బులు. మీ స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉంది. గతంలో 10 ఏళ్ల క్రితం అంటే 7.5 క్రితం బీఆర్ఎస్ అయినప్పటికీ అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. బట్టి గారు తీసుకెళ్ళినాం, బట్టి గారు చెప్పినాం. మైనింగ్ ఆఫీస్కి పోయినాం, వరంగల్ వెళ్ళిపోయాం. ఆ లారీలు కూడా ఆపినాం, టిప్పర్లు కూడా ఆపి మా కాడ ఇటు ఉసుక తీయొద్దు, ఇంత లోతు పెడుతున్నారు, మా కాడ తీయొద్దు అని చెప్పి కూడా ఆపినాం. ఆపితే మా టెంట్ వేసి అక్కడ ఆఫ్ చేసి మేము మరి రామకృష్ణ మరి నరేష్ మేమంతా ఆఫ్ చేసినాం. ఆఫ్ చేస్తే ఎస్ఐ గారు సిఐ గారు పిలిచి మిమ్మల్ని పీడియాట్ కేసు పెడతాం, మీరు జైల్లో ఉంటే మీరు 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా బయటికి రారు, మీరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పి మమ్మల్ని బెదిరించినప్పటికి కూడా మేము వెనక్కి తగ్గకుండా వరంగల్కి కూడా వెళ్ళాం. స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఆడ కూడా పర్మిషన్ లేదు సార్, మరి ఇంత తీస్తున్నారంటే అంత తీయటానికి లేదు, నేను చెప్తా, నేను మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా అని చెప్పి సెక్రటరీ గారు చెప్పారు. ఆ తర్వాత ఇక మేము జరగదు, వాళ్ళకి ఇన్ని క్యూసిక్ మీటర్లు ఎంత ఇచ్చారు పర్మిషన్ అని చెప్పి అడిగాము. వాళ్ళకి 18 క్యూసిక్ మీటర్లే ఉంది ఇంకా అన్నారు. అయినా కానీ 18 క్యూబిక్ మీటర్ల కంటే ఇంకా ఎక్కువ దోలారు వాళ్ళు. అన్ని లంచాలు పెట్టుకుంటా అన్ని చేసుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, తెలియజేసినాం సార్కి. చిన్న మండపకి వస్తే లోపలికి ర్యాంపులోకి వస్తే మొత్తం ఉరికి పారిపోయారు సార్ వస్తున్నానని. ఎవరు అడగటానికి ఎవరు లేకపోతే అప్పుడు సార్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ అందరికి చెప్పి తెలియజేసిండు. సారు గట్టిగానే అడిగిండు. దాని మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు స్పందించకుండా అట్నే కొనసాగించారు. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగాయని చెప్పి చిన్నమండవ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి హెవీ మిషనరీతో దాదాపు కొన్ని అడుగుల మేర ఇసుక తవ్వకాలు జరపడంతో మున్నీటిలో చాలా పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయని, క్రమంగా అక్కడి నుంచి గతంలో నడిచే పరిస్థితున్నటువంటి మున్నీటిలో ప్రస్తుతం కనీసం ఆ పరిస్థితులు ఆ సమీప ప్రాంతాల్లో కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇసుక అక్రమార్కుల ఆగడాల వల్లే ఈరోజు తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు, చిన్నారులు, యువకులు బలవుతున్నారని చెప్పి చిన్నమండవ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంలో దృష్టి సారించాలి, ఆ గోతులను పూడ్పించే ప్రయత్నం చేయాలి. అక్కడికి ఎవరు వెళ్లకుండా కూడా సమీప ప్రాంతంలోకి వెళ్లకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మత్స్యకారులకు పూర్తిగా ఆ చేపల వేటే సంపాదన కాబట్టి ఖచ్చితంగా మరింత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ అంశంలో మరింత దృష్టి సారించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలపై నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధిత ఇసుక మాఫియా పెట్టరేగిపోయినటువంటి సదరు వ్యక్తులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీని నాయకులతో ఇప్పుడు RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.